హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సాంగ్ అయితే విన్నారా? ఓజీ మూవీలో నుంచి సాంగ్ అయితే వచ్చేసింది. అనుకున్న టైం కంటే ముందుగానే రిలీజ్ చేశారు. సో మన వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సో ఫస్ట్ సాంగ్ కోసం చాలా ఈగల్గా వెయిట్ చేశారు. సో ఫైనలీ సాంగ్ అయితే దింపేశారు భయ్య. సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయింది. సో చెవుల్లో రక్తాలు కారుతున్నాయి భయ్య. ఆ రేంజ్లో ఉంది సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక 10 seconds బిట్ కూడా సో మనకి బోర్ కొట్టదు, ఆ లెవెల్లో ఉంది. ఆల్మోస్ట్ 4 minutes అయితే ఉంది సాంగ్ అయితే. సో 4 minutes నాన్ స్టాప్గా వింటారు ఈజీగా సాంగ్. ఆ రేంజ్లో ఉంది. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఇంకా ఆ సాంగ్ ఆ వైబ్ గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా చెప్పాలంటే. ఆ లెవెల్లో ఇచ్చాడు. ఆ లిరిక్స్ ఏమన్నా లిరిక్స్ మామూలుగా తిరగట్లే, మైండ్లోనే తిరుగుతుంది. సో ఒక్క ఫస్ట్ సాంగ్కి ఈ లెవెల్ అవుట్పుట్ ఇచ్చేస్తే ఇంకా థియేటర్లో ఏంటి పరిస్థితి అనేసి అనుకుంటున్నా. సో ఆ లెవెల్లో ఇచ్చేసాడు. తమన్ భయ్యాకి నిజంగా గుడి కట్టేయండి భయ్యా, నిజంగా చెప్పాలంటే గుడి కట్టేయండి కంపల్సరీగా. సో ఆ లెవెల్ ఉంది. లిరిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ జాపనీస్ లాంగ్వేజ్లో మధ్యలో లిరిక్ వస్తుంది. సో అది మాత్రం వేరే లెవెల్. సో అక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సో హంగ్రీ చీతా సాంగ్ ఉంది కదా, సో మనం ఓజీ గ్లిమ్స్ టీజర్లో చూసాం కదా, ఆ సాంగ్ ఇందులోని లిరిక్కే తీసుకున్నారు. సో ఆ హంగ్రీ చీతా సాంగ్ కూడా నెక్స్ట్ అది కూడా ఉంటుంది. అది కూడా ఒక సపరేట్ సాంగే. సో బట్ మేజర్ సాంగ్ మాత్రం లిరిక్ మాత్రం ఇందులో నుంచే తీసుకున్నట్లు తెలుస్తుంది అనమాట క్లియర్ కట్గా. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో ఆ జాపనీస్ లాంగ్వేజ్లో వచ్చే అప్పుడు సాంగ్ వస్తుంది కదా, సో ఆ సింగర్ జవాన్ మూవీలో సో ఒక సాంగ్ పాడారు. సో ఆమె వాయిస్ ఇది. సో అండ్ ఆమె కూడా ఈ లిరికల్ వీడియోలో కూడా ఉంది, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో జాపనీస్ లాంగ్వేజ్లో లిరిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఒక్క విషయంలో మిస్ అయిపోయాం. ఏంటంటే సాంగ్ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తామన్నారు, బట్ 2 hours ముందే వచ్చేసింది. సో మన వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారంటే 6 గంటలకు సాంగ్ వస్తుంది కదా, సో రికార్డులు అన్నీ లేపేద్దాం, లైక్లు కామెంట్లు వ్యూస్తో దుమ్ము దులిపేద్దాం అనేసి సో మన వాళ్ళు 6 లెవెల్లో ప్లాన్స్ అయితే చేసుకున్నారు. బట్ ప్లాన్స్ అన్నీ తలకిందలు చేస్తూ ఒక 2 hours ముందే సాంగ్ రిలీజ్ అయిపోయింది. సో కాబట్టి మన వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట సాంగ్ రిలీజ్ అయినట్లు. సో అందువల్ల సో లైక్స్ టార్గెట్, వ్యూస్ టార్గెట్, సో ఇవి మిస్ అయిపోయారు. ఆ రికార్డ్ కొట్టాలని అనుకున్నారు కానీ సో అది మిస్ అయిపోయింది ముందుగా సాంగ్ రిలీజ్ అయిపోవడం వల్ల. సో అదొక వెలితి. కానీ సాంగ్ మాత్రం ఫుల్ మీల్సే పెట్టేశాడు. అండ్ బిర్యానీ పెట్టాడని చెప్పుకోవాలి తమను. ఆ లెవెల్లో ఇచ్చాడు పోయి ఆ సాంగ్ మాత్రం. లూప్ మోడ్ అంతే. సో సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి సో లుక్స్ మనం ఏ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నాము, ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్, ఆ మేనరిజము, సో ఆ సుజిత్ నిజంగా గుడి కట్టే పక్క నీకైతే సో రిలీజ్ టైంకి. సో ఆ లెవెల్లో ఆయన లుక్స్ అండ్ ఆయన స్వాగ్ చూపించేసావు. థ్యాంక్ యూ సో మచ్. సో సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో సాంగ్ చూసిన వాళ్ళకి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి సాంగ్ ఎలా ఉందో. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా సో ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.